హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వర్స ఐడియాస్ అండ్ వ్లాగ్స్. అందరూ బాగున్నారా? మేమైతే చాలా బాగున్నామండి. ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే క్యాబేజీ పకోడా అయితే చేస్తున్నానండి. ఇది రైస్లోకి బాగుంటుందండి. సాంబార్ కానీ చారు కానీ పెట్టుకుని ఈ కాంబినేషన్ తింటే చాలా బాగుంటుంది. ఒట్టిగా కూడా తినొచ్చు అనమాట. చాలా బాగుంటుంది. దీనికి కావాల్సిన రెసిపీస్ ఏంటో ఒకసారి చూద్దామండి. ముందుగా అయితే ఒక క్యాబేజీని తీసుకోవాలండి. తీసుకున్న తర్వాత దాన్ని అయితే శుభ్రంగా కడిగి సన్నగా పీసెస్ కింద కట్ చేసుకోవాలండి. తర్వాత ఒక స్ట్రైనర్లు వేసి శుభ్రంగా కడిగి దాన్ని అయితే నీళ్ళు వాడే వరకు పక్కన పెట్టుకోవాలండి. నీళ్ళు వాడిన తర్వాత ఒక బౌల్లో అయితే వేసుకోవాలి. ఇదిగోండి లైస్ అనమాట. నెక్స్ట్ అయితే ఒక స్పూన్ పసుపు అయితే వేయాలండి. తర్వాత ఒక స్పూన్ సాల్ట్ వేసానండి. నాకైతే చాలా సరిపోయిందండి. మీకు సరిపోకపోతే కొంచెం వేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి శనగపిండి ఒక గరిటెన్నర వేసుకున్నానండి. అది గుంటగా ఉంటుంది అనమాట. గరిటెన్నర అయితే శనగపిండి వేసుకున్నానండి. నెక్స్ట్ వచ్చేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూన్ వేసుకున్నానండి. తర్వాత గరం మసాలా ఒక స్పూన్ వేసుకున్నానండి. తర్వాత బియ్యం పిండి ఒక స్పూన్ వేసుకున్నానండి. తర్వాత కార్న్ఫ్లోర్ తగినంత వేసుకున్నాను. ఎక్కువ వేసుకోకూడదు అన్నమాట, కొంచెం వేసుకోవాలి. పెద్దగా అవసరం లేదండి. ఆల్రెడీ శనగపిండి బియ్యం పిండి ఉంది కాబట్టి కొంచెం వేసుకోవాలన్నమాట అండి. నెక్స్ట్ వచ్చేసి ఒక స్పూన్ కారం వేసుకున్నానండి. తర్వాత ఒక బాణీ తీసుకుని దాంట్లో అయితే ఆయిల్ అయితే కాగబెట్టుకుంటున్నాను అనమాట. ఇంతలో ఇది మిక్స్ చేసుకుందాం. ఈ లోపల చూడండి ఇలాగా మెత్తగా మిక్సింగ్ అయితే కొట్టాలన్నమాట. ఇలా మిక్స్ చేసిన తర్వాత వాటర్ అయితే వేయనవసరం లేదు. దానికి అదే ఉంటుంది వాటర్ కాబట్టి వేయనవసరం లేదండి. నేనైతే కొద్దిగా అయితే వాటర్ వేసుకున్నాను. కొంచెం అయితే బాగా మెత్తగా మిక్స్ చేసుకోవాలన్నమాట. అది ముద్దగా ఇలాగ చేసుకోవాలి. కావాలంటే ఫుడ్ కలర్ కూడా వేసుకోవచ్చు. నేనైతే స్కిప్ చేసానండి. ఇదిగోండి ఇలా మిక్స్ చేసిన తర్వాత అప్పుడు పకోడీ కింద వేసుకోవాలండి. ఇదిగోండి ఇలాగా వేసుకోవాలన్నమాట. ఇది అన్నంలో కానీ ఉత్తిగా కూడా తినొచ్చండి. సాంబార్ కానీ చారు పెట్టుకున్నప్పుడు కాంబినేషన్ అయితే సూపర్ ఉంటుంది అనమాట. ఇదిగోండి ఇలా అయిన తర్వాత మళ్ళీ తిరిగి తిప్పాలి. అయిపోయినాయండి. ఇప్పుడైతే టిష్యూ పేపర్లో తీసుకుందాం. నెక్స్ట్ ప్రాసెస్ కూడా ఇంతేనండి. నచ్చితే నా వీడియోస్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం.